ఆర్ఎస్ ప్రవీణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పుష్ప తలియా అన్నారు. అదేవిధంగా వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీరు బిర్యానీ అంటూ పార్టీలు చేసుకుని సభ్యత్వ పరిచిన వ్యక్తులు ఆర్ఎస్ ప్రవీణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏమిటని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పుష్ప తలియా ప్రశ్నించారు. ఎంతో మంది విద్యార్థులకు మేలు కోసం అహర్నిశలు చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సరికావని తక్షణమే వెనక్కి తీసుకోవాలని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది పిల్లలకు జీవితాన్ని ఇచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలియని పిల్లలు లేరు. మరి మీరు రేవు పార్టీలు మీకు తెలుసు, బీరు పార్టీలు తెలుసు, బిర్యానీ పార్టీలు తెలుసు. తెలిసిన మీరే రేవు పార్టీని లైవ్లో మీరు ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ బీర్లు ఇస్తా, బిర్యానీలు ఇస్తా, బీర్ ఇస్తే బిర్యానీ ఉండాలి, బిర్యానీ ఇస్తే బీర్ ఉండాలని చెప్పిన మీరు సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గుండా అంటావు. మరి బడుగు బలగిన ఆశాజ్యోతి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీమతి కొండ సురేఖ గారి గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అమ్మా, మీకు తెలుసు గుండె రాజకీయం ఎవరు చేస్తున్నారు, ఎవరే రాజకీయం చేస్తున్నారో మీకు తెలుసు. మరి మా ప్రవీణ్ కుమార్ గారిని అనే అర్హత మీకు లేదు. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎంతో మంది పిల్లల్ని లైఫ్ ఇచ్చి ఉన్నత శిఖరాలు ఎక్కించి ఎంతోమందికి పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో చదువుకునే ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. మరి మీరు ఎలా అంటున్నారు? నెలకు 9 కోట్ల ఎవరికి ఆయన ఎన్నికేసుకున్నాడా? ఏం మాట్లాడుతున్నారమ్మ కొండ సురేఖ గారు? మీరు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, కొండ సురేఖ గారికి మానవత్వం లేని మీరు ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడే అవసరం మీకు లేదని నేను తెలియజేస్తున్నాను. ప్రవీణ్ కుమార్ గారు అంటే కార్యదర్శిగా ఉండి తన జేబులో డబ్బును కూడా పిల్లల కోసం పెట్టుకున్నాడు. మరి గురుకులాల బాట అనగానే మీ సీఎంకి వెన్నులో చెమటలు పడుతున్నాయి, మంత్రులకు చెమటలు పడుతున్నాయి. ఏమి చెయ్యని ప్రవీణ్ కుమార్ గారి మీద ఎందుకు ఇంత కక్ష కడుతున్నారని నేను అడుగుతున్నాను. కొండ సురేఖ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మీరు తెలంగాణ ఆడబిడ్డని మేము గౌరవించుకుంటున్నాం. మరి ప్రవీణ్ కుమార్ గారిని గుండా అంటున్నారు, రాజకీయాలు చేస్తున్నాడు, ఈయన ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అంటున్నారు. మీరు రేవంత్ రెడ్డి కదమ్మా మా ప్రవీణ్ కుమార్ గారిని ఆహ్వానించి ఏ పదవి ఇస్తానంటే పదవుల కోసం మా ప్రవీణ్ కుమార్ గారు రాలేదు. మీ గేట్లు తెరిస్తే ఎంగిలి కూడు తినే కుక్కలు మీ వెంట వస్తాయి. మరి ఇంకోసారి కనుక ప్రవీణ్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని తెలియజేస్తున్నాను. మంత్రి గారు అనుచిత వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఈరోజు మరి మంత్రి కొండ సురేఖ గారు క్షమాపణ చెప్పాలి.